ఆఫ్ ప్రెసిడెంట్ కట్కర్ రమేష్ గారు. ముందుగా శ్రీపాల్ రెడ్డి గారు, సో ఏమంటారు విద్యా కమిషన్ రికమెండేషన్స్ మీద? నమస్తే సార్. నమస్తే. నమస్తే శ్రీపాల్ రెడ్డి గారు. ఎస్ చెప్పండి. ఓవరాల్ గా ఆకునూరి మురళి గారి రికమెండేషన్స్ మీద మీ కామెంట్స్ ఏంటి? విద్యా కమిషన్ రికమెండేషన్స్ మీద ఓవరాల్ గా ఇప్పటిదాకా మీరు చాలా విషయాలు అంటే మా యాంగిల్లో ఉండి ఆలోచించినట్టుగా మీరు చెప్పినట్టు అనిపించింది నాకు. పూర్తిగా మీ వాదనతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే చాలా అంశాలు ఇప్పుడు ప్రమోషన్స్ ఏది ప్రతిభ ఆధారంగా ఇవ్వడం అనేది అది సాధ్యం కాని పని. అదే విధంగా ఇస్తే మంచిదే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది సాధ్యం కాదు సార్. ఎందుకంటే మన వ్యవస్థ తెలుసు ఇక మీకు, అది ప్రైవేట్ లోనే మిస్యూజ్ అవుతున్నాయి, ఇంకా గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా అవుతాయి అవి. ఇంకా ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని దీన్ని బాగు చేయడానికి రికమెండేషన్స్ ప్రభుత్వం అడిగింది. కానీ వీళ్ళు శాలరీస్ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పుడు అది అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు. అది ప్రస్తావించకుండా ఉండవలసింది. ఎందుకనంటే శాలరీస్ తో సంబంధం లేదు విద్యా వ్యవస్థకు. వీళ్ళ డ్యూటీ కాదు అది. యాక్చువల్ గా అది పిఆర్సి, అది వేరే కమిషన్, దానికి సంబంధించిన అధికారులు అంతా వేరే ఉన్నారు. సో ఇక్కడ టీచర్ల జీతాలు రిటైర్మెంట్ స్కూల్ అసిస్టెంట్ ఒక 25 సంవత్సరాలు పనిచేస్తే ఎంత ఉంటుంది? లాస్ట్ స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అవుతున్నాను అనుకోండి, ఎంత ఉంటుంది లాస్ట్ సాలరీ? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ సార్. నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేసిన, మొన్ననే రిటైర్ అయినా. ఇప్పుడు నాకు వచ్చే పెన్షన్ 40,000, 42,000. ఇంకా దాదాపు 1,20,000, 1,30,000 రిటైర్ అయ్యారు. అంటే రిటైర్ అయినాటికి పూర్తి వేతనం వచ్చి 1,20,000 ఉంది. ఓకే, 1,20,000 ఉంది. దాంట్లో హాఫ్ శాలరీ అయితే సర్వీస్ ఎంత మీకు? సర్వీస్ ఎన్ని ఇయర్స్? 28 ఇయర్స్. 28 ఇయర్స్. ఓకే. హెచ్ఎం గా రిటైర్ అవుతే 1.8 lakhs 2 lakhs దగ్గరలో ఉంటారా? హెచ్ఎం అంటూ సపరేట్ గా ఏముండదు సార్. అపాయింట్మెంట్స్ హెచ్ఎం గా ఉండవు కదా. అపాయింట్మెంట్ హెచ్ఎం కాదు, బట్ హెచ్ఎం గా రిటైర్ అవుతే హెచ్ఎం గా రిటైర్ అయినా, ఏ క్యాడర్ లో రిటైర్ అయినా వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టే ఉంటుంది సార్. ఒక 30-35 లెంత్ ఆఫ్ సర్వీస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఇవన్నీ బేసిక్ పే ఇవన్నీ పెరుగుతాయి కదా. అంతే. సర్వీస్ ఎక్కువ పెరిగితే పే పెరుగుతుంది అంతే. దాంట్లో ఏంటంటే డైరెక్ట్ గా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అయ్యాడు అనుకోండి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ కాకుండా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అవుతే ఈజీగా సింగిల్ ప్రమోషన్ తొందరలో వస్తే 10-15 ఏళ్ళకి వస్తే, గెస్టెడ్ హెచ్ఎం అయితే కొంత ఎక్కువ అంటే ఒక 10 years స్కూల్ అసిస్టెంట్ గా, మరొక 20-25 years గెస్టెడ్ హెచ్ఎం గా పనిచేస్తే మాత్రం ఒక 1,80,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. 1,80,000, 1,90,000 వరకు. అది ఇప్పుడున్నటువంటి రేట్స్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ వాళ్ళు కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్ళు శాలరీస్ మెన్షన్ చేయడం అనేది ఇది ప్రభుత్వానికి అవమానం. ఎందుకు అంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి శాలరీ ఏం పెంచలేదు. ఎందుకంటే 5% ఐఆర్ ఇచ్చినా, 30% పిఆర్సీ ఇచ్చినా, అంతకన్నా ముందు 43% పిఆర్సీ ఇచ్చినా కూడా అవన్నీ పాత గవర్నమెంట్, గత ప్రభుత్వం 10 years లో హైక్ అయినటువంటి శాలరీస్. ఇవాళ వాళ్ళు దీన్ని శాలరీస్ ఎక్కువ ఉన్నాయంటే మరి పాత గవర్నమెంట్ పెంచినట్టయితే అది ఈ ఉన్న గవర్నమెంట్ కి అది ఒక రకంగా అది అవమానం అనే చెప్పాలి. దాన్ని వాళ్ళు అనవసరంగా నెక్స్ట్ పిఆర్సీలో ఎక్కువ ఇవ్వద్దని ఇండికేషన్ ఇస్తున్నారేమో, డిఏలో పిఆర్సీ అడగొద్దని గిట్ట చెప్తున్నారేమో. ఖచ్చితంగా భరత్ గారు, ఇది మీరు చెప్తున్నది 100% వాస్తవం. ఎందుకంటే ఇవాళనే 2 న్యూస్లు వచ్చినాయి. మీరు ఇంకో న్యూస్ వైపు వెళ్ళట్లేదు. సిఎస్ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇలా చాలా దుర్మార్గంగా మాట్లాడారు. మేము న్యూస్ ఎందుకు వెళ్ళట్లేదు, నేను దాని మీద చర్చన పెట్టాము. నేను ఇప్పుడు నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను, స్వీపర్ కు 2 లక్షల జీతం ఇస్తూ అది చీఫ్ సెక్రటరీ అన్నాడు. అదే చెప్తున్నా, స్వీపర్ కు 2 లక్షల జీతం నిజమైనప్పుడు టీచర్ కి ఇస్తే తప్పేందని నేను అన్నా. రిటైర్మెంట్ అది తప్పేం లేదు ఒకటి. రెండోది ఏంటంటే అది ఆ జీవోలు ఇచ్చిందని ఆయనే
ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నాడో గత 12 సంవత్సరాలుగా ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. మొన్నటి వరకు కూడా ఆయనే. ఇవాళ పిఆర్సీకి సంబంధించి శాలరీకి సంబంధించి ప్రతి జీవో ఇచ్చింది కూడా ఆయననే. ఇవాళ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి ఇవాళ ఫైనాన్స్ మొత్తం మన ఎకానమీ వ్యవస్థనంతా ధ్వంసం చేసి ఇబ్బందిలోకి రాష్ట్రం పోయింది అంటే దానికి ఆయనే ప్రధాన కారణం. ఎవరు అంటే సింగిల్ పర్సన్ చెప్పాలంటే రామకృష్ణరావే. ఆయనే ఇవాళ చీఫ్ సెక్రటరీ హోదాలో కూర్చొని ఒక బాధ్యతాయుతమైన హోదాలో కూర్చొని ఇవాళ వరుసగా పిఆర్సీలు ఇవ్వడం వల్ల రాష్ట్రము మరి ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి పోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా దుర్మార్గం. అది ఏది ఉన్నా కూడా ఆయనను ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యి మళ్ళా కొనసాగుతున్నాడు. ఇది బర్డెన్ కాదా ప్రభుత్వానికి? ఇట్లా రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళా ఉద్యోగాల్లో కొనసాగించడం. ఇప్పటికి ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి, మళ్ళా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపి మళ్ళా ట్రై చేస్తా ఉన్నాడు. అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఏదో టీచర్లకు ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీలకు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం తప్పు. ఇంకా స్వీపర్ అనే పదం ఆయన ఉపయోగించకూడదు. ఎందుకనంటే అది స్వీపర్లు కూడా ఎంప్లాయీసే కదా. వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకు రావద్దా శాలరీ? వాళ్ళు కూడా సేమే తింటారు కదా. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు అధికారులు ఏం తింటారో వాళ్ళు కూడా అదే తింటారు కదా. వాళ్ళకు కూడా అన్ని కుటుంబం బాధ్యతలు అన్ని ఉంటాయి కదా. వాళ్ళకు కూడా నిత్యావసరాల ఖర్చులు అవే కదా. కాబట్టి అది చాలా తప్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఓవరాల్ గా చూస్తే అధికారులు మరి ఆ ముఖ్యమంత్రి మెప్పు కోసమో దేనికోసమో గానీ ఇవాళ ఇట్లా కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఒక చర్చ బయటకు తీసుకొచ్చి మరి రాబోయే పిఆర్సీ అంటే ఇక పిఆర్సీ ఇప్పటికే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని లేట్ చేద్దామా లేకపోతే తగ్గించి పిఆర్సీ ఇచ్చుడా ఇట్లా కొన్ని. ఎందుకంటే గత పిఆర్సీ కూడా చూడండి, కమిటీ 7.5% ఇచ్చింది. వాళ్ళు లక్షల రూపాయల పారితోషికం తీసుకొని సంవత్సరాల తరబడి కూర్చొని తయారు చేసే రిపోర్టు అది చెత్తబుట్టలో వేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ రిపోర్టు ఏ పిఆర్సీ రిపోర్ట్ చూసుకోండి. ఇవాళ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ తీస్తే లాస్ట్ 7.5% ఇస్తే అది దేనికి పనికి రాలే. ఇవాళ మరి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నట్టు పరిస్థితులలో మా సంఘాల ఒత్తిడికి మరి తలొగ్గి ఆ రోజు 30% పిఆర్సీ ప్రకటించింది. అంటే 7.5 ఎక్కడ 30 ఎక్కడ అంటే వాస్తవ పరిస్థితులకు ఎంత భిన్నంగా వీళ్ళు రిపోర్ట్స్ తయారు చేస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్స్ తయారు చేయడానికి ఇంత ఖర్చు, ఇంత కాల సమయం వృధా ఎందుకు చేయాలి గవర్నమెంట్? కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పిఆర్సీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా సమయం వృధా, డబ్బులు వృధా ఇవి చేయడం. ఎందుకంటే మా టీచర్లు ఎవరైనా ఇస్తే ఒక 1 వీక్ లో తయారు చేసి ఇస్తారు రిపోర్టు. ఎంత కావాలి? ఎందుకంటే అన్ని లెక్కలు రెడీమేడ్ గా ఉంటాయి. ఎంత పెరిగింది, ఎంత డిఏ, నిత్యావసరాలు, అదే విధంగా మనకు పిఆర్సీ కూడా ఎంత పెంచాలనో కరెక్ట్ గా రికమెండ్ చేసి అన్ని స్కేల్స్ తో సహా 1 వీక్ లో తయారు చేసి ఇచ్చే టీచర్స్ ఉన్నారు. దానికి ఐఏఎస్ అధికారులు కూర్చొని సంవత్సరాల తరబడి ఇప్పుడు కూడా ఉన్నటువంటి పిఆర్సీ కమిటీ దగ్గర పోయినా ఒక ఏడాది కిందనే పోయినాం. ఏం చేస్తున్నా సార్ అంటే మా రిపోర్ట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, గవర్నమెంట్ ఎప్పుడు అడిగితే తీసుకపోయి ఇద్దామా అని చూస్తున్నాం, అంతే తప్ప మాకు ఏం పని లేదని చెప్పి అక్కడ పిఆర్సీ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మరి దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఇట్లాంటి నెగటివ్ కామెంట్స్ మరి అధికారులు చేయడం అనేది అది శోచనీయం. నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక రిటైర్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు, మరి ఈ విధంగా మాట్లాడడము, ఈ విధమైన రిపోర్ట్స్ ఇవ్వడము. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ బాగు చేయమని ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని రికమెండేషన్స్ తో నేను విభజించట్లా. మంచి కూడా చెప్పారు ఆయన. విద్యారంగానికి కేటాయింపులు, యూనివర్సిటీస్ గురించి చెప్పారు. సరే మీకు అనుకూలంగా ఉన్నాయి కానీ 3 ప్రభుత్వ స్కూల్స్ 3 కిలోమీటర్లకు 3 గ్రామాలకు పాఠశాల అని చెప్పారు. మంచిదే కదా ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు వ్యతిరేకించవచ్చు రేషనలైజేషన్ అదే అనొచ్చు కానీ రేషనలైజేషన్ మేము వ్యతిరేకిస్తాం భరత్ గారు. అదే మీరు ఇంతకుముందు కూడా ఒక మాట అన్నారు, అయితే నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే రేషనలైజేషన్ చేయమని మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ముందు మా ప్రతిపాదనలు. వేరే సంఘాలు వ్యతిరేకిస్తున్నాయా? ఏ సంఘాలు లేవు. మీ అన్ని సంఘాలు కూడా ఎందుకండి ఇప్పుడే నేను చూసాను టీఆర్టీఎఫ్ వాళ్ళ ప్రెస్ నోట్ లో ప్రతి కిలోమీటర్ కో పాఠశాల ఉండాలి, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అది వేరే అంశం. ఎందుకంటే అది విద్యా హక్కు చట్టానికి, ఎందుకంటే పాఠశాల అనేది ఫస్ట్ అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటేనే ఇవాళ 100% నమోదు అనేది వస్తుంది. ఈ అందుబాటులో పాఠశాల లేకపోతే 100% ఎన్రోల్మెంట్ అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ విద్యా హక్కు చట్టంలోని ఒక అంశాన్ని వాళ్ళు తీసుకొని మాట్లాడి ఉంటారు. కానీ ఇక్కడ స్కూల్స్ రేషనలైజేషన్ చేయాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా అసలు పిల్లలు లేని కాడ స్కూలు
పెట్టడం, అక్కడ స్కూల్ అట్లే ఉంచడం, పోస్టులు ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత 10 years నుంచి కూడా జరుగుతూ ఉన్నది. అది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయినా అది ప్రభుత్వం అట్లే తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని రేషనలైజ్ చేయమంటున్నాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఏంటంటే, రేషనలైజేషన్ అంటే నామ్స్ గతంలో ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నామ్స్ తయారు చేసిండ్రు. ఆ నామ్స్ ఇప్పుడు మరి చేయడం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కరెక్ట్ కాదు. ఆ 25 జీవోను కొంచెం చేంజ్ చేయమంటున్నాం. అన్ని సంఘాలది కూడా ఒకటే మాట, రేషనలైజేషన్ చేయండి, కానీ 25 జీవోలో ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్ రేషియోలు కొద్దిగా సవరించాలని కోరుతా ఉన్నాం. ఆ సవరించి మేము రేషనలైజేషన్ ని ఇవాళ అన్ని సంఘాలు కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాయి. అశోక్ సారు, గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నా అశోక్ గారు. ఎస్,